నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటివాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలును, అగాధ జలములను గల దేశము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచనం. లేఖనాలలో తన ప్రజలకు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధం చేసినట్లుగానే నీ కొరకు కూడా ఒక స్థలాన్ని దేవుడు సిద్ధం చేశారు. ఆ స్థలంలో వనరులకు కొరత లేదు, కృపకు కొరత లేదు, ఆరోగ్యానికి కొరత లేదు, సృజనాత్మకతకు కొరత లేదు, స్నేహాలకు కొరత లేదు, ఆనందం మరియు శాంతికి కొరత లేదు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మంచి దేశంలో నీకు ఏ లోటు ఉండదు. వృద్ధి, మంచి విరామాలు, అవకాశాలు ప్రవాహంలో ప్రవహించే ఆ మంచి దేశంలోకి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించాలనుకుంటున్నారు. నీవు నీ కోసమే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండగల ప్రదేశంలో నీవు నివసించాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు నీవు ఆ మంచి దేశంలో ఉండకపోతే ఇప్పుడున్న చోటనే స్థిరపడిపోకు. మనము దేవుని మంచి ఫలితాలను పొందడానికి మనం దేవుని మార్గంలో పనులు చేయాలి. మన విధేయత ఆయన ఆశీర్వాదాలకు తలుపు తెరుస్తుంది. మనం మనవంతు కృషి చేయాలి మరియు ఆయన ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి మరియు విశ్వాసంతో నిరీక్షణనే వైఖరిగా చేసుకొని ముందుకు సాగాలి. ఈ దినం ఆయనను నీకు ముందుగా ఉంచుకో. ఆయన ఆజ్ఞలను పాటించు మరియు ఆయననే నిన్ను ఆ మంచి దేశంలోకి నడిపించనివ్వు. ప్రార్థన చేద్దామా? తండ్రి, నా జీవితంలో మీ మంచితనానికి, విశ్వాసానికి, నా కోసం మీరు సిద్ధం చేసిన మంచి ప్రదేశమును బట్టి మీకు వందనములు. నేను మీ ముందు నన్ను నేను తగ్గించుకొని మరియు నా జీవితంలోని ప్రతి రంగంలో విధేయుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. తగినంత కంటే ఎక్కువ ఉన్న దేశానికి మీరు నన్ను నడిపించుచున్నందుకు మీకు స్తుతులు చెల్లించుతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.